పంచ్ పడాకాలు ఇది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం డాబాలు ఎక్కుతాము అదిగో ఒకరే అనయ్య ఎక్కారు చూడు ఇలాంటి సందర్భాల్లో డాబాలు ఎక్కుతామా డాబాలు ఎక్కుతాము అది క్వశ్చన్ ఆన్సర్ చేయండి రోడ్ మీద అమ్మాయి ముగ్గేస్తున్నప్పుడు మీద మీదకి వెళ్ళి తొంగి తొంగి చూడడం ఏం కనబడతారా ఈపు తప్ప కనబడేటప్పుడు చూస్తాం కదా అన్న ఏదో ఒకటైతే కనబడతాయి కదా అంటే ముగ్గు నీ దృష్టిలో ఇట్లేతరా ఇటేస్తున్నప్పుడు అటు సైడ్ బిల్డింగ్ మీదకి వెళ్ళి చూస్తాం అన్న నువ్వు సోఫా ఎక్కు అది డాబా అనుకుందాం పక్కింటి సరోజ ముగ్గేస్తుంది దీని మా డాబా ఎక్కి చూడాలా గోళీలు ఆడుకుంటే ముగ్గు అనుకుంటా సరోజ ఎక్కడ ఆడుకో గోళీలు ఇగో ఏడున్నావు సరోజ పైన పైన సరోజ సరోజ మమ్మీ మమ్మీ రోల్ రివర్స్ నేను ఇప్పుడు ముగ్గేస్తాను నువ్వు డాబా ఎక్కి చూడు నేను డాబా ఎక్కుతా చూడు ఇప్పుడు అమ్మో దొంగ సచ్చినలు అందరి కాలనీలు డాబాలు ఎక్కి ఎక్కి చూస్తుంటారు ఏం కనబడతలేదు నా ముఖం కూడా చూడద్దురా బాబు ముత్యమంతా పసుపు ముచ్చుకంతా ఇక్కడ నా అద్దాలు కింద పడ్డాయి చూసారా సారీ అమ్మమ్మ అమ్మమ్మ దొంగ సచ్చిద్దారా అవి నా ఒరిజినల్ అద్దాలే ఒరిజినల్ స్పెక్స్ ఇక్కడ ఇవ్వండి జరుపు ఇగో తీసుకో నెక్స్ట్ ఆన్సర్ జానకి రమణ జానకి 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 వెనకనికే వస్తావు జానకి దేనికి 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 నువ్వు పటాసోకి వస్తావు అండానికి ఇవాళ ఏందో మా శ్రీముఖికి మామూలుగా పడట్లేదు టప్పు 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 పడుతున్నాయి చెప్పు నాన్న అన్న పెళ్ళైన కొత్తలో ఇంట్లో అందరు చుట్టాలు ఉంటారు కదన్నా అవును ఇక భర్త భార్యకి దొరకదు బత్త బారక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా అంటే ఒంటరిగా టైం దొరకదు దొరకదు అటువంటిప్పుడు భార్య ఎప్పుడు డాబా పైకి బట్టలు ఆరేస్తుందా అని మొగుడు చూస్తాడు అప్పుడు భార్య పోగానే మొగుడు పోయి డాబా పైకి పోతాడు అన్న రే 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 ఎర్రగడ్డకి వేయి టుప్పు నాతో పాటు నువ్వు కూడా వచ్చండి పంపించేద్దామని చూస్తున్నావు కదా నన్ను నేను నెట్ట పంపిస్తా బేబీ ఆటోలు ఎక్కిత్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళయింది మోనికాకి అండ్ రమ్యకి కిందంతా చుట్టాలు ఉన్నారు వీళ్ళు దాబాకి వెళ్ళి ఈమె బట్టలు వేసుకుంటే వెనకాల నుంచి ఎలా హాక్ చేసుకుంటే చూద్దాం రైట్ రమ్య మీ ఆయన బట్టలు ఆరేస్తుంటావు మెల్లగా వచ్చి వెనకాల ఎవ్వరు లేరు కదా అని మెల్ల హాక్ చేసుకొని ఎలా సరసాలు ఆడతారు చూద్దాం యాక్షన్ ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టంలో వస్తావే చూసెళ్ళిపోతావే ఏమైంది అల్లుడు గారు అలా మా బట్టలు ఎలా ఆరేయాలా అని చెప్తున్నాను ఎంత మంచి అల్లుడు సరే బట్టలు ఆరేసుకోండి అమ్మా రమ్య అల్లుడు గారు ఏం చేస్తున్నారు అసలు మీరు మీ అమ్మాయికి ఒక పనైనా నేర్పించారా నేను దగ్గరుండి ఎలా చేయాలని కింద అందరు చుట్టారు ఏమో అనుకున్నాను కానీ మావయ్య గారు ఇంకా పని చేస్తున్నారు లేదమ్మా తప్పుగా అనుకోద్దు వెనకాల అంతా దుమ్ము పడ్డది మా ఆవిడ మీద దుమ్ము ఉంటే నేను ఊరుకుంటానా చెప్పు మాకు చెప్పొచ్చు కదా మేము దులుపుతాం మీరెందుకో దులపడం మీది మీరు చూసుకోండి మాది మేము చూసుకుంటాం నాడు డాడీ పక్కన పడుకున్నప్పుడు లవర్ కాలేజ్ ఐ లవ్ యూ అని చెప్తే బంగ్లా వెనకాల డాన్స్ చేస్తా ఒకవేళ ఇదే బంగ్లా అనుకో ఎట్లా డాన్స్ చేస్తావు బట్టలు ఆరేమంటే ఏం చేస్తున్నారు బట్టలు ఆరేమంటే ఏం చేస్తున్నావు ఏమండి బట్టలు ఆరేమంటే వచ్చి డాబా మొత్తం కింద నుంచి పైన ఏదో గాడ్జిలా డాన్స్ చేస్తున్నట్టు
సౌండ్ మెంటల్ తగ్గించుకోండి. ఎవరు మడతాను ఆయన ఆయన అనకండి. నేను మీ ఆయన కాదు, పక్కింటోండి. నెక్స్ట్ పెళ్లి చూపులప్పుడు పెళ్లి కొడుకు వస్తున్నాడో లేదో అనే ఎక్సైట్మెంట్ తో తొంగి చూస్తాం డాబా మీద నుంచి. వస్తే డాబా ఎక్కి చూడవే. వచ్చాడా? నాకు వస్తుంది. కాసేపు ఆపుకొని చూడవే. నా లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ ఇక్కడ. దీని పెళ్లి నా కాదు ఆవు వెళ్ళింది. ఎవరు వస్తున్నారు? చూడు ఎలా ఉన్నాడు, చూడు ఎలా ఉన్నాడు. పంది చూడవే ప్లీజ్. నా లైఫ్ ఇక్కడ. ఎవరు వస్తున్నారు? ఏ అబ్బాయి ఎవడో చోటోడు నీవాడు కాదులే. చూసి ఎలా ఉన్నాడు అంతే చెప్పవే. చూడు 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 ఎలా ఉన్నాడు. మహేష్ బాబులా ఉన్నాడే. అవునా? ఓకే నువ్వు పాత బాయ్ ఫ్రెండ్ కంటే బెటరా? ఏదో మోషన్స్ కి వెళ్తున్నాడే. ఎవరు రావట్లేదంటే చీడ యాంకర్ రవిలాగా ఉన్నాడు. ఇది కొంచెం ఎయిట్ చేయండి. లాగా చేయకు. ఇదేంటి చేయండి. నెక్స్ట్ పక్కింటి ఆంటీ అంకుల్ కొట్టుకునేటప్పుడు ఎగ్జైట్మెంట్ తో చూడడానికి వాళ్ళు ఇలా అంటే ఆవిడ దాబాకి ఎక్కుతుంది. చిన్న చిన్న సప్పుడు నిలబడతాయి, కొట్లాడుకుంటారు. అది ఎక్కుతుంది. అమ్మా ఇప్పుడే వస్తున్నా ఆగే. ఏం చేస్తున్నావే? అమ్మా శ్వాస దొరికిందా? అది పడేసేది. అవునా? వస్తే వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే ఏమేమి పడేస్తున్నారు అన్ని ఇచ్చేసాయి. ఇట్టగానే పడుతుంది. నెక్స్ట్ నైట్ సిట్టింగ్ వేయడానికి డాబా మీదకి నాకెంత ఇష్టమో రవి, గుర్తుందారా? మనం ఇద్దరం డాబా ఎక్కి ట్యాంక్ లో నీళ్ళునే లేదని చూసినాం కదా. మోనిక దాబాకి నువ్వు ఎప్పుడు ఎక్కుతావు? పక్కింటి అబ్బాయిలు టెరెస్ పైకి ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను వెళ్ళి చూస్తా ఎలా చేస్తున్నారు అని. అట్లాంటి పనులు చేయొద్దు. ఇప్పటి నుంచి నన్ను కూడా వీళ్ళు మన ఇద్దరం కలిసి చూద్దాం. ఎక్సర్సైజ్ నేర్చుకుంటాను బేబీ తగ్గడానికి. మీ ఇద్దరికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. అయ్యా శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది మోనికా. సో ఈరోజు నేను చెప్పడానికి వచ్చేసాను హాస్టల్స్ గురించి. ఇక్కడ మాక్సిమం అందరు హాస్టల్స్ లోనే ఉంటారు. అక్కడ ఉండే విశేషాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్ బాయ్స్ గురించి చెప్తాను. బాయ్స్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న దాకా తిరిగి వస్తారు. రోడ్ల మీద ఆడిడ బొర్రె వస్తారు. రోడ్ల మీద బొర్రెలుతారు. మీరు నీ గురించే చెప్పిందే. బట్టలే బరువైనట్టు మొత్తం ఇప్పవతలు పడేస్తారు. 6 నెలల క్రితం ఉతికిన టీ షర్ట్, అక్కడక్కడ చిల్లులు పడ్డ చెడ్డీలు వేసుకొని టెర్రస్ పైకి వెళ్తారు. పోయినోళ్ళు చక్కగా ఉంటారా? ఇటొకటి పెట్టుకొని ఇట పోరితో మాట్లాడుతుంటారు. పోరితో మాట్లాడు చక్కగా ఉంటారా? వంకర బుద్ధులేనాయా? పక్కనున్న హాస్టల్లో పోరీలు ఉంటారు కదా, ఆ పోరికి లైన్ ఇస్తారు. ఎట్లేస్తారో చూపిస్తా ఇప్పుడు. పోరి నువ్వే. హలో బేబీ. నేనా బుక్ చదువుతున్నా. ఏం బుక్కే? నేను మెకానిక్స్ బుక్స్ చదువుతున్నాను. మెకానిక్ బుక్ ఏ చదవాలి, చదువుకో. బేబీ బేబీ చెప్పు బేబీ. ఈరోజు సినిమాకి వెళ్తాం, వస్తావా? లేదు బేబీ, ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నా నేను. నా నడుము చూడట్లేదు నువ్వు. సో ఇలా ఉంటది అనమాట. వంకర బుద్ధులు చూపిస్తా ఉంటారు అనమాట. నెక్స్ట్ హాస్టల్స్ ఉండే మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్. పొద్దునే 6 గంటలకు అలారం పెట్టుకుని బాత్రూమ్ కోసం లేస్తాడు. వెళ్ళి కూర్చుంటాడు బాత్రూమ్ లో. గంట తర్వాత బయటకు వస్తాడు. బయటకు వస్తే పక్కన అడుగుతాడు, మామ అయిపోయిందారా స్నానం అంటే? ఊకో మామ, ఇప్పుడే వెళ్ళాలి స్నానం చేయడం కంటే. ఇప్పటిదాకా ఏం దిక్కినావు బే లోపల? తిర్రే. మళ్ళీ వీడు ఏం చేస్తాడు తెలుసా? వీడు వెళ్ళే లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఇద్దరు ఫైటింగ్ బాత్రూమ్ కోసం. మళ్ళీ మామ ప్లీజ్ మామ, అర్జెంట్ మామ, నేను వెళ్తా మామ, ప్లీజ్ మామ. అరే నా పోరు వెయిట్ చేస్తుంది, నేను పోతా, ప్లీజ్ రా, నన్ను ఓనిరా. రాత్రి ఏం తిన్నావు బే? బిర్యానీ తిన్నారా? నేను హాస్టల్ సాంబార్ తిన్నా, నేనే పోతా ఫస్ట్ అని ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. రవి లాంటి ముందు వెళ్ళిపోతాడు అనమాట. ఇలాంటి బాత్రూమ్ సిచ్యువేషన్ కి రవి మాత్రం బాగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే సులభ్ కాంప్లెక్స్ ఓన్ ముందే కట్టిస్తాడు. నువ్వు ఓనికే నేను కట్టిన సులభ్ కాంప్లెక్స్.
సో బాత్రూమ్ సంగతి ఇట్లుంటే ఇక స్నానాలు చేసిన వాళ్ళు టవల్ యూజ్ చేస్తారు కదా, ఆ రూమ్ మొత్తంలో ఒక్కటే టవల్ ఉంటది. అది ఎప్పుడో 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఉతికినట్టు ఉంటది అన్నమాట. ఆ టవల్ నే మార్చి వాడుతూ ఉంటాడు. ఒకడు స్నానానికి పోతాడు, అదే పట్టుకెళ్తాడు. రెండోడు వెళ్తాడు, అదే పట్టుకెళ్తాడు. లాస్ట్ వాడు పరిస్థితి ఏం తెలుసా, దాన్ని పిండుకొని మరీ వాడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు టవల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా? చీ దరిద్రుడా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గానీ రవికి శివుకి దొరికినట్టు నేను మీకు దొరికిన. అంటే నువ్వు 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు స్నానం చేసినావంట. ఆయన 3వ ప్రపంచ యుద్ధం రాలేదురా అసలు. అరే అవును కదా, రాలేదు కదా. ఇంకో టైప్ ఏంటంటే రూమ్ లో మెయిన్ థింగ్ ఉండదంటే బాగా బలిసిన వాళ్ళు. వీడి చుట్టూ రెస్పెక్ట్ బాగా ఉంటది, ఎందుకంటే వీకెండ్ కి ఓ చుక్కో ముక్కో ఇస్తాడు కదా అని చెప్పి. నేను రోజు రవి చుట్టూ తిరుగుతున్నా, నాకేం ఇస్తలేడు. వాళ్ళ మనుషుల గురించి అన్నారు. అంటే నువ్వు మనిషి కాదా? అమ్మాయిలు హార్ట్లను కూడా అంత భద్రంగా దాచిపెట్టుకోరు, కానీ ఒక్క వస్తువుని మాత్రం బాగా గట్టిగా దాచిపెట్టుకుంటారు. ఏంటి చెప్పండి? ఏంటది? రవి కాదులే, రవి గురించి కాదు, అబ్బాయిలు ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి. ఏంది? జాకీ. సో బాయ్స్ అది చాలా జాగ్రత్త దాచిపెట్టుకుంటారు. ఎందుకు చెప్పాలా? బాయ్స్ ఎవరైనా పక్కడు వస్తువులు వాడుకుంటూ ఉంటారు, ఇవి కూడా వాడతారు. ఇవి వాడికి కనబడితే ఎక్కడ వాడుకుంటారు అని బుక్ల కింద, సందుగల కింద. బాయ్స్ హాస్టల్లో ఎవరుంటారా? మన గురించి మనకు తెలుసు, కానీ మన కడ్రాయి లేడు దాచిపెట్టుకుని ఒక అమ్మాయి వచ్చింది. మా మీద ఇంత బాగా నా కాన్సన్ట్రేషన్ ఏ కడ్రాయర్కి ఎక్కడ బొక్కుంది, ఏ టవల్ ఎప్పుడు ఉతుక్కుంటాము. శ్రీముఖి గ్యారేజ్ లోని ప్రతి ఒక్క అమ్మాయి కంటెంట్ పట్ల ఎంత డెడికేటెడ్ అంటే ఒక కంటెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు రీసెర్చ్ చేసి 4 నెలలు వాటి గురించి పరిశోధన చేసి ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ బాయ్స్ హాస్టల్ ఉన్న వాళ్ళ. శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శ్వేత. యాక్చువల్ గా ఊర్లో వాళ్ళు ఎలా ఉంటారో ఇవాళ నేను చూపిద్దామని అనుకుంటున్నా. చూపించడం ఎందుకు, అక్కడ ఆడలాగా ఉంటాడని చెప్పేస్తే. ఇప్పుడు ఈ ఊరు కంటెంట్ ఎట్లా వస్తాడు చూడు, అడికి ఏం తెలియదు. వద్దు, నువ్వు ఊరోడు కాదు, నువ్వు సిటీ ఓడివి బేబీ. అది ముందుండాలి తెలివి. ఇప్పుడు ఈ ఊరోడు ఏమన్నా మరి నన్ను గెలకద్దు చెప్పు. మీ అక్క రవిభవన్ గెలకద్దు అని చెప్పు. అక్క రవిబాబు ఉక్కుకి గెలకాలనా? ఓకే. ఇప్పుడు ఈ మాటకు ఉట్టి మా పైరో ఊరోళ్ళు ఎక్కుతారు. అరే కాలు పై పెట్టండి రా. ఇప్పుడు అందరం ఊరోళ్ళం. మరి అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కతో చెప్పు, బాగా సారీ చెప్పమని. అక్క వదిలేసి సారీ చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్, మేమందరం ఊరోళ్ళం స్టేజ్ మీదకి వస్తాం. రండ్రా ఊరోళ్ళ లైన్ కూర్చోరా. దేశంలో ఉన్న అందరు ఊరోళ్ళందరూ ఒక్క దగ్గర వస్తే ఏమైతే చూసారా? సారీ చెప్పుర్రి రవిబాగ్, సారీ చెప్పుర్రి. ఇంతమంది ఉంటే నేను చెప్పాను, ఒక్కడికి చెప్తా. అరే ఆడ నుంచి ఇంకా మిగిలినారా? రండ్రా. ఊరోళ్ళమా మజాక. దేశానికి వెన్నుముక్క ఊర్రా ప్రతి ఊరు. ఊరోళ్ళని అంటదా భయపడి వెళ్ళిపోయారు. అంత లేదు, భయపడలేవరు. వస్తా చూడు ఇప్పుడు కంటెంట్ తో. ఊరోళ్ళందరూ రమ్య దగ్గరికి చేరితే ఏమైతే చూద్దారా? సారీ చెప్పాలి, ఊరోడు అంటదా? సారీ బేబీ. అదే నేను పాపకి వీడుకోలు చెప్తాను. నేను చెప్పిపోతా. మళ్ళీ సారీ చెప్పాలా, పాట పెట్టించింది మీ అక్కనే. సారీ బేబీ. మనని బొంగని పెట్టిస్తావు కదా? పెట్టు. అదే మళ్ళీ పాట పెట్టించింది. ఈసారి 4 సార్లు చెప్పేస్తారు, 4 సార్లు పెట్టుకుంటారు దాంతో. నేను ఇవాళ ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అనమాట. ఊర్లో వాళ్ళు చాలా ఘోరంగా ఉంటారండి. ఒకడు ఉంటాడు పక్క శుద్ధ ఎదవ అనమాట. వాడు పొద్దున హో లేసి కూర్చుంటాడు. ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి, అన్న ఒక న్యూస్ పేపర్. అడిగి చదువు కూడా వచ్చి ఉండదు. ఇలా బొమ్మలు అసలు బాలే. అరే ఇందులో మస్తు ఉంది.
బొమ్మలు వస్తున్నాయి. ఏందైనా ఇవాళ ఏమొచ్చింది న్యూస్ లా? అరే ఏముంది బాబాయ్, ఏమొచ్చింది అనుకుంటున్నావు? ఒబామా వచ్చి శ్రీముఖికి ప్రేమ లేఖ ఇచ్చిండంట. ఏంటి ప్రేమ లేఖనా? అదేంద్రా? అవును మరి, మన శ్రీముఖి అక్క ఇంత బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఉంటే ఎవరైనా పడుతున్నారు కదా. నీకు జంతువులు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అప్పుడు ఇమ్మీడియట్ గా ఒకడు, ఏం చదివినావు బిడ్డ అసలు నువ్వు ఇంత మంచి చెప్పినావు న్యూస్ చూసి? నేనా SSC 5 times చదివినా. 5 times ఏంది బిడ్డ? 5 star లెవెల్ హోటల్ అంటే తోప్ హోటల్ అంటారు. 5 times చదివితే తోప్ బాబు అంటారు. సరే అని చెప్పేసి ఒకటి సిటీ నుంచి వస్తాడు అనమాట. సిటీ నుంచి వచ్చిన తర్వాత వేర్ ఇస్ రవి భయ్యాస్ ఇల్లు ఇంగ్లీష్ లో ట్రై చేస్తాడు ఆబ్వియస్లీ మాట్లాడడానికి. గో లైక్ క్యాట్, స్లోలీ గో దేర్, దేర్ మురికి కాల్వా, బిసైడ్ దేర్ బాడీ స్లీపింగ్ ల్యాండ్, బొందలగడ్డ. పక్క పొంటి పోతా ఉంటే శ్రీముఖి అక్క సిల్లు, బిసైడ్ ఓన్లీ రవి బాబా సిల్లు. థ్యాంక్ యూ. అరే ఏంట్రా ఎంత బస్ ఇంగ్లీష్ చెప్పినావు కదా 10th class 5 star లెవెల్ చదివినా అని. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది రమ్య రాము. రాము, అరే చాయ్ తీసుకురా. అక్క ఎందుకు అక్క? సారీ. నాన్న రాము అంటే అసిస్టెంట్. హాయ్ హలో రాము, కార్ దురిచినావా? రాము అంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే, ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రమ్య. రమ్య 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 రమ్య. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే అబ్బాయిల అనుమానం ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చాను. అక్క, నేను కామెడీ చేయట్లేదన్నా నేను భరిస్తాను, కానీ మన పటాస్ లో ఎవరైనా సరే అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అక్క. వద్దులేదా కొడుకుల్ని. మొన్న ఏం జరిగిందంటే అక్క, ఈ సంజయ్ గారి ఎపిసోడ్ చూసాను అక్క ఒకటి. అది కూడా ఎందుకు చూసినా అంటే మనంతా పటాస్వామి అని చెప్పి చూసా. అక్క చెప్పు, నీ సంజయ్, నీ తమ్ముడు సంజయ్ కి చెప్పు, సంజయ్ సారి అమ్మాయిల మీద కంటెంట్లు చేయొద్దని చెప్పక్క. ఇంకోసారి అమ్మాయిల మీద కంటెంట్లు చేయొద్దే. ఈ అబ్బాయిలు మన అంటారు కదా, అమ్మాయిలకి అనుమానం అమ్మాయిలకి అనుమానం అని చెప్పి. అనుమానం పెనుభూతం లాంటిది. నేర్చుకోండి, మీకే చెప్తున్నాం. ఇన్నా అమ్మాయిలకి అనుమానం అంటారు కానీ ఈ అబ్బాయిలే అక్క అనుమానానికి అడ్రస్ ప్రూఫ్ లాంటోళ్ళు. మా అమ్మాయిలు నమ్మకానికి నేషనల్ పర్మిట్ లాంటోళ్ళు. ఈ అబ్బాయిలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అనుమానిస్తారు చూడక్క. మామూలుగా బేసిక్ గా బర్త్డే అంటే అందరూ కాల్ చేస్తారు కదా అక్క విష్ చేయడానికి. అవును, నా బాయ్ ఫ్రెండ్ కూడా అట్లనే కాల్ చేసిండు. ఆ టైంలో బిజీ వచ్చిందంట. నా బర్త్డే విష్ చేయాల్సింది ఆపేసి అనుమానిస్తున్నాడు అక్క. ఏమన్నాడు? మెంటల్ చూడు. ఏంటే ఫోన్ బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? బర్త్డే కదరా, అన్నయ్య కాల్ చేశాడు విష్ చేయడానికి. సరేనే, అన్నయ్యతోనే మాట్లాడుకుందాం అనుకున్నావు. ఒక్క సిమ్ లో అన్నయ్యతో మాట్లాడుతున్నావు, ఇంకో సిమ్ తో ఎవరితో మాట్లాడుతున్నావే, దాంట్లో బిజీ ఎందుకు వస్తుంది? ఎదవన్నారు ఎదవా. ఒక్క ఫోన్ లో 2 సిమ్లు ఉన్నప్పుడు ఒక సిమ్ లో మాట్లాడితే ఇంకో సిమ్ కూడా బిజీ వస్తుంది. అది తెలియదు నువ్వు తమలపాకు, నిన్ను ప్రేమించడే ఆరిటాకు. నానా ఫస్ట్ నీ ఫోన్ వైబ్రేషన్ లకి తీసేవా? అది కాదురా, ఒక్కసారి కాల్ బిజీ వస్తేనే ఇన్నిసార్లు అనుమానిస్తున్నావు కదా. అట్లా అంటే నేను నీకు కాల్ చేసినప్పుడు ఎన్నిసార్లు బిజీ వచ్చింది? నేను ఎప్పుడైనా అనుమానించానా? మా అమ్మాయిలు అనుమానించడం స్టార్ట్ చేస్తే యాంకర్ రవికే కాదు, ఏ అబ్బాయికి పెళ్ళవదు, ఎవరికి లవర్స్ కూడా ఉండరు. నన్ను అబ్బాయి కింద లెక్క పెట్టినావు. థ్యాంక్స్ అమ్మా. అనుమానించానా? ఏంది నీ బాధ ఏంది? అనుమానించానా? పోయి ఇంజెక్షన్ తీసుకోపా. డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా వీళ్ళకే అనుమానమా? నేను ఫస్ట్ లో చుడిదార్లు వేసుకునేదా అన్న. అవును, నేను కూడా వేసుకున్నా. ఎందుకట్లా చుడిదార్లు వేసుకుంటావు? ఊరు పిల్లలాగా కొంచెం మంచిగా మోడర్న్ గా రెడీ అవ్వచ్చు కదా. సరే ఇట్లా అన్నాడని చెప్పి నేను మోడర్న్ గా రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. ఒకరోజు జీన్స్ వేసుకొని వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి, ఏంది బట్టలు ఎవరికి ఎక్స్పోజ్ చేద్దామని ఇట్లా తయారై వచ్చినావు? నాది స్మాల్ సైజ్ అయితే నువ్వు ఎక్సెల్ కొనిచ్చినావు. ఎందుకు? నేను నీ ఒక్కడికి కళ్ళకి అందంగా కనబడాలా, ఎవరికి అందంగా కనబడాలా? చెప్పురా చెప్పు. ఈ మాట నువ్వు కూడా నాకు అన్నావు చాలా సార్లు. రవి ఇటు చెప్పురా, అడుగుతుందిగా. బ్లూ షర్ట్ గా రవిగా నువ్వే చెప్పు. నీ ఒక్కడి కళ్ళకే అందంగా కనిపేదా? అందంగా కనిపేద్దా? అబ్బాయిలు చూడిదారు వేసుకుంటే అందం కనబడరు. అనుమానం పెనుభూతం లాంటిది. అసలు నా కళ్ళు దొబ్బి నా కర్మగాలి నిన్ను లవ్ చేసిన తప్ప నా మొహానికి నీ మొహానికి ఏమైనా సూట్ అవుతుందారా? నీ మొహం నా మొహం ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. పక్క పక్కన ఉంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ లాగా బతుకు. సూపర్ రమ్య, అసలు ఏమన్నా మేము రామురా, మేము రాము.
సందర్భాల్లో మనం అలసిపోతాం? పెళ్ళైనాక పిల్లలు కడిగి అలసిపోతాం. ఏమండి చంటిగాడి కడగండి. నువ్వు నీళ్ళయి. ఏమండి బంటిగాడి కడగండి. ఏమండి సొంటిగాడిది కడగండి. ఏమండి తిని చాలా సేపు అయింది. తిని బంగారం. ఏమండి ఏ పక్కింటోడిది కడిగేశారేంటి? నాకు కడిగి ఎవరిది కడుగుతున్నా? ఏమండి రాజుగాడిది కడగ. ఓన్లీ పేపర్లే. అందరిది కడిగి నాది కడుక్కోవడం మర్చిపోతున్నా. గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు అలసిపోతుంది. నువ్వు రానా? పైకి రా. ఇక్కడున్న అమ్మాయిలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. నువ్వు ఎత్తుకొని ప్రదక్షిణలు చేసుకోవాలి. మీరే సెలెక్ట్ చేయండి అన్న. నేనే సెలెక్ట్ చేయాలి కదా. యాదమరాజు ఇట్రారా. మా రాజుగాడు నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు బాయ్ ఫ్రెండ్. మీకు పిల్లలు పుట్టాలని పిల్లలు పుడతారు. మీకు తొందరగా పెళ్లి కావాలి, పెళ్లి తర్వాత పుల్లలు పుట్టాలని చెప్పురా నువ్వు. ఒరిజినలా? అయితే నువ్వు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, తొందరగా పెళ్లి కావాలని మనసులో పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాలి. ఈ ఎల్లో దాంట్లో 4 సార్లు తిరుగుతావు అనమాట. నేను రవి లైక్ దేవత అండ్ దేవ్డు. అక్కడి నుంచి రావాలరా. అరే అక్కడి నుంచి వస్తావు కదా, మోకాల మీద వీటి మీద నడిచి రావాలి. అరే ట్రై చేయరా. దశరథ రామ గోవింద మమోదయ జోడుపాయి ముకుంద. దేవి కుడివైపు నుంచి నడుస్తే మాడగాలు పుడతారని ముందే తెలుసు కదా. అవునరా, మనం ఎట్లా తిరిగా మనకు గే ఊడతారా? ఇట్లా తిరగద్దు, మనం ఎట్లా తిరగాలి? ఎత్తుకో. అరే నాన్న ఎత్తుకో, తొందరగా ఎత్తుకో. భయ మెల్ల దింపు, సరేనా? అవును, ఇట్లా కాదు. ఇట్లానే సరే కాదు. పొద్దుగా స్నానం చేస్తామా? మొత్తం తింపిరి పట్టిన జుట్టు. అగ్గో మొత్తం చెంటలు పడుతున్నాయి. ఎందుకో నేను ఎత్తుకొని బర్రెలెక్కును అంటే బర్రె నా దింపు. మనకు పిల్లలు ముఖ్యం. దేవి మనకి ఎడమ వైపు నుంచి చెడితే పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారని చెప్పాను. వాళ్ళకి పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలంటే ఆడ మనిషి మగ మనిషిని ఎత్తుకొని తిరగాలని చెప్పు వాళ్ళకి. నేను నిన్ను ఎత్తుకోవాలంట. ఏమండి మీరు మర్చిపోయారు, ఇలా ఆడది ఒక అబ్బాయిని ఎత్తుకొని తిరిగినా గానీ అటు ఇటు కాకుండా వీళ్ళు మధ్యలోనే బ్రేకప్ అయిపోతారు. అలా కాకుండా ఇద్దరు కలిసి దొర్లితే అప్పుడు ప్రయోగాలు గట్టిగా. మన చుట్టూ ఎడమ వైపు 2 సార్లు, కుడి వైపు 5 సార్లు. అంటే ఇలా పట్టుకొని దొర్లవలను. సరేదా పడుకొని దొరలేనండి రా. పిల్లలు పుట్టాలనా వద్దా? ఎలాంటి సందర్భాల్లో అలసిపోతాం మనము? అది సందర్భాల్లో అలసిపోతారు. దేవుళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా? మా సలసిపోయిన నాన్న
నాన్న బిడ్డ ప్రసాదం పెడుతున్నారు తీసుకెళ్ళి. వద్దు, ఏ ప్రసాదం వద్దు మాకు, సార్ ఉన్న ప్రసాదాలు. ఎలాంటి సందర్భాల్లో మనం అలసిపోతాం? హార్ట్ అటాక్ మూవీలో 1 hour కిస్ పెట్టినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మా ఎక్స్ప్రెస్ హరి ఇద్దరు హార్ట్ అటాక్ సినిమాలో హీరో హీరోయిన్. రండి. రెడీ? ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు మలి మలి ముద్ద పెడితే నా మనసంతా తీయని పులకింత. నైట్ అంతా షకీలా సినిమా చూసినప్పుడు అలసిపోతాం. షకీలా సినిమా వేస్తే షకీలా అలసిపోవాలి కానీ నువ్వెందుకు అలసిపోతావు? నెక్స్ట్. మరి ఎక్కువైపోయింది, కొంచెం లేపు. కొంచెం కొంచెం దున్నపోతుని కడి కడి కొంచెం దిగునా దిగు, అంటే కెమెరాలు రావాలి కదా, దిగునా. కూర్చొని చెప్పు. కొంచెం వెనక్కి వెనక్కి వెనక్కి. వెనక్కి. ఆ మెట్టెక్కు, ఆ మెట్టెక్క. జాగ్రత్త, మెల్లగా, కెమెరా అడ్డంగా ఉందాం. ఎక్కు ఎక్కు. ఇక్కడ చెప్పు ఇప్పుడు, answer చెప్పు ఇప్పుడు కరెక్ట్ ఉంటది. దున్నపోతుని కడి కడి అలసిపోవటం అన్న. ఇంత చేసినప్పుడు నువ్వు అలసిపోలేవా? అబ్బా ఏం చేసిండని ఆడన్నాడు, నేను స్నానం చేసేటప్పుడు నేను అలసిపోతా అంటుండు. నెక్స్ట్ క్వశ్చన్, వాడికి అలా జరగాల్సిందే కరెక్ట్ జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? చెరువులోకి చెడ్డి లేకుండా దిగినప్పుడు ఆయనకి జల్గా పట్టినప్పుడు ఇంక అంతే జరగాలరా అనిపిస్తుంది. అవి చెడ్డి లేకుండా అవే పడతాయి. చెడ్డి లేకుండా బట్టలు లేకుండా అనొచ్చుగా. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ నన్ను చేసుకోకుండా వేరే ఆమెను చేసుకుంటే ఆమె వేరే ఆమె తోటి పారిపోయినప్పుడు మనకి బాగా జరిగింది. ఒకసారి కవిత ఇట్లా స్ట్రేట్ రా. రామనమ్మ స్టెప్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ. ఎవరు ఇక్కడ రామలమ్మ స్టెప్ పవర్ఫుల్ గా ఎనర్జీ, అబ్బాయిల్లో కాదు అమ్మాయిల్లో ఎనర్జెటిక్ గా వేస్తారు. దా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. ఇప్పుడు చూసావు కదా, అంత ఎనర్జీతో నువ్వేయాలి. మధ్యలో నిల్చోను. ముందున్న ఎండు చేపలన్నీ బయట పడేయాలి. రెడీ, యాక్షన్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వేస్తారు? వీళ్ళు రాములు అయ్యలు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. రెడీ, నెక్స్ట్. నా పోరికి నాకంటే బేకార్ గారు దొరికినప్పుడు దానికి అట్లనే జరగాలి. ఏం చెప్పినావు కాక? ప్రేమించడంలో బేకర్ గాలం, మేము మనసు ఇచ్చేస్తాం. అమాయకులం మేము, బేకర్ గాలం. నెక్స్ట్ ఇంకమ్మా తాగుబోతు కేర్ ఆఫ్ అడ్రస్ మా యాదవ రాజు. ఇవాళ టాపిక్ ఏం తెలుసానా? ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ అంటే మస్తు చూస్తాడానా, ట్రాఫిక్ జామ్ కాకుండా. ట్రాఫిక్ జామ్ కాకుండా. కానీ ట్రాఫిక్ పోలీస్ ని కొంతమంది చిచ్చరగాళ్ళు మస్తు సతాయిస్తారనా. ఏ సిచ్యువేషన్ లో ఎట్లా సతాయిస్తారో నేను చెప్తాను. రాంగ్ రూట్ లో వస్తాడు, రాంగ్ రూట్ లో అని పోలీసు దాచుకొని ఉంటాడు ఆడ. ఫస్టే వీళ్ళు పోరం చూసుకుంటూ వస్తాడు. ఏ బేబీ, చెప్పు బేబీ, సైడ్ తీసుకో. చెప్పండి సార్. ఏమ్రా రాంగ్ రూట్ అని తెలియదా? ఏ మైల్కి పక్కనే సార్, ఇట్లా పోతే షార్ట్ కట్ అవుతుందని వచ్చినా సార్. సార్ 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 మా సార్ పిలుచును. ఎందుకు సార్? దా పైసలు బండి కట్టు. ఏ లంచమా కొడుతున్నాం రా సార్. అట్లా కాదు సార్, ప్లీజ్. సరే ఎంతున్నాయిరా అంటే దోశ ఉన్నాయి సార్ మా సత్యానికి. అరే సత్య చూడరా. సరే సార్. అది ఇంకో కానిస్టేబుల్ తమ్ముడు వదుతా. ఎంతున్నాయి సార్? 100 రూపాయలు సార్. ఇది 100 రూపాయలు అంటాడు సార్. ఏ లేదు సార్, జోక్ చేసిన. ఇట్లుంటారు కొంతమంది. ఇదే కొంతమంది లవర్స్ వచ్చిన అనుకోనా, ఆమె మంచి ముద్దు చెప్తుంది. డార్లింగ్ డార్లింగ్ ఆడు ముంగట పోలీసులు పట్టుకుంటారు. డాలి అట్లకెళ్ళి ఓకురా, నువ్వు దిగి నడుచుకుంటావు. మళ్ళా నేను పోతా ఇడికెళ్ళి సాక గమ్మ నోరు మూసుకొని చూస్తా. దమ్మక్క గప్ప గప్ప గుత్త. మళ్ళా ఆడు చూస్తలేడు, పోలీసులు చూస్తలేడు, గమ్మున్నాడు. ఏ తమ్ముడు సైడ్ తీసుకో, సైడ్ తీసుకో. నేను అప్పుడే చెప్పిన పోలీసులు పట్టుకుంటున్నారు మా డాడీ. వస్తే నీ ఉర్రక
నీ వల్లనే పట్టుకునే పొద్దుల నేసి సాని ముఖం చూస్తాను ఇది అమ్మాయి ఎవర్రా అంటే నా మరదలు సార్ అమ్మాయిని వీళ్ళు సార్ ప్లీజ్ సార్ మీ కాలు పట్టుకుంటే అమ్మాయిని వీళ్ళకు సార్ ప్లీజ్ సార్ అమ్మాయిని వీళ్ళకూరు సార్ అది మీ మరదలు అన్నా కదరా వీళ్ళకూరు సార్ ప్లీజ్ అమ్మాయి ఇట్రా అమ్మ అమ్మ ముసుగు కట్టుకోసం సార్ ఏయ్ ముసుగుది నాకే పాపం తెలియదు సార్ ఏమవుతాడు అమ్మాయిడు అన్న అవుతారు సార్ అన్న అవుతారు సార్ వసే సార్ దీన్ని తీసుకోవాలి సార్ పొద్దున నుంచి పైసలు తిన్నది ఇది ఇప్పటికేమో అన్న అంటే మీరు నమ్ముతారా అన్న సార్ ప్లీజ్ ఏమనుకోకర్రి సరే కానీ పైసలు ఇచ్చివర్రి ఇంకోసారి కనబడ్డారు అనుకో తన్నులు తింటారు సరే సార్ మీకు కాల్ పట్టుకుంటా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వస్తా సార్ ఏ పోరావా కూర్చో కూర్చో నెక్స్ట్ ఫోన్ టాకింగ్ అన్న ఈయన రూపాయి అలా ఉంటది అన్న ఆ ఫోన్లోనే ఆ సైడ్ పోలీసుడు చూస్తాడు ఏ తమ్ముడు సైడ్ తీసుకో చెప్ప ఆ బండి దిగాడు ఆడికెళ్ళి చెప్పు ఏం లేదు మనలో ఆపిరీడ రే రమేష్ రాసు ఏం లేదు బేబీ చెప్పు పల్సర్ చూడ అదే మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఏం పర్వాలేదు నువ్వైతే సార్ ఇంకా ఎనుగు బొమ్మ వేసిన చూడరు ఒకసారి మంచి లేకపోతే మీ వాళ్ళతో డిప్పించారు కొట్టేసి ఇట్లా రాపించిన నీకై నేను నాకై నువ్వు ఒకటి ఇద్దరం కలిసి ఒక పువ్వు ఎట్లా ఓకే బేబీ నేను మళ్ళీ మాట్లాడతాం లవ్ యూ సార్ ఏమ్రా ఏమో నీకు తెలిసిన వాళ్ళమ్మా మేము లేదు సార్ మా పూరి ముంగడ బిడ్డ పోతుంది రాంగ్ రూట్ లో వచ్చింది కాక ఏంద్రా నక్కలు చేస్తున్నావు నాడు గమ్మని నాడు స్టేషన్ కి సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ అని వదిలేదు సార్ పోలీసు వాళ్ళు ఏ తీసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎట్లుంటారు తెలుసా డ్రింక్ అండ్ డ్రైవ్ సార్ ముగ్గురు వస్తారు బండ్ల మీద అరే ఏం రాబాయ్ ఊగుతున్నావు ఏ చలి పెడుతుంది రాబాయ్ ఏ తమ్ముడు పక్క తీసుకో చెప్పురు అరే తాగిరారా ఏ కుక్క సార్ ఊదురా నకరా చేస్తున్నావు అబ్బాయి పైపు లాదు సార్ ఇదేం సార్ ఇంత పెద్ద ఏం కాదా సార్ ఏం కాదు వదిరా బాయ్ ఏమ్రా తాళేమన్నా 37 వచ్చింది అబ్బా ఈ స్కూల్లో 35 వచ్చినాయి సార్ ఈ స్కూల్లో 35 వచ్చినాయి సార్ అవు ఈ గిరిగానికి ఎంత వచ్చినాయి చూడు సార్ అరే ఈ నీకన్నా గ్రేటా ఎంత వచ్చినాయి సార్ 77 వచ్చినాయి తాగిడు సార్ ఆడు నా చెప్పకుండా ఎప్పుడు అయినారా అంటే అప్పుడు పక్క పోయినారా అబ్బాయి ఆడు తాగిపించారు సార్ వీళ్ళిద్దరు చాలా వాళ్ళని మోసం చేశారు సార్ ఈ కొట్టేగా చూడరు సార్ మీరు ఈ గమన అరే ఉదరా ఒక్క నిమిషం సార్ ఆడేమో ఫోటోలు తెచ్చి అరే స్టిల్ లేరు అరే గిరి నువ్వు ఇట్లా అరే ముగ్గురం కలిసి ఉందిదాం దోస్త్ మేరా దోస్త్ మేరీ జాన్ ఇట్లుంటది అన్న ఇదే డ్రంక్ అండ్ డ్రైవ్ లా లేడీ దొరుకుతాయి ఒకవేళ సెలబ్రిటీ నా గురించి ఆడ పోలీసులు ఆడొస్తారు ఎస్ మేడం మీరు తాగిర్రా నో నో కొంచెం దింపుతుంది చెప్పు మేడం మీరు తాగిర్రా అట్లకెళ్ళరా చెప్పు మేడం మీరు చేదిస్తారా మీరేం తాగిర్రా లేదు ఊదురే కెమెరా ఈస్ కమింగ్ ఈస్ గోయింగ్ ఈస్ కమింగ్ నాట్ ఈస్ ప్యాకింగ్ మేడం మీరు ఫస్ట్ చేయదీరి మేడం ఓకే మేడం మీరు ఊదురు మేడం ప్లీజ్ అగైన్ కెమెరా కమింగ్ ఐ కాంట్ అబ్బో నువ్వు నీ చాదస్తం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం పెళ్ళైతుంటే 3వ తాళి కడుతుంటే పిల్లం దుమ్మిందని వదిలేసినప్పుడు 3వ తాళి కాదురా 3 ఎన్ని తాళ్ళు కడతారా పిల్లానికి దయాలు వస్తాయని చెప్పేసి మంచం చుట్టూ చెప్పులు చిపురుగడలు పెట్టుకున్నప్పుడు వీనికి సాధిస్తాం ఎక్కువ అని అనుకుంటున్నాను. ఇప్పుడు రవి గురించి ఎందుకు మాట్లాడుతున్నా నైట్ టైం పడుకునే ముందు చీపురు గడ్డలు పెట్టుకుంటాడు సుసు పోవాలన్నా కానీ నన్ను తీసుకుపోతాడు లోపలికి ఇది ఎడిటింగ్ లో లేపేసాడు సారీ నువ్వు ఏం చేయవు బేబీ నీకు భయం లేదు నెక్స్ట్ పొద్దున్న లేవగానే శ్రీముఖి ఫోటో చూస్తే ఆ రోజు అంతా మంచి జరుగుతుంది అనుకోవడం ఫోటో గురించి
గురించి నువ్వు ఇట్లా మాట్లాడితే వీడు డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఆ రోజు మంచిగా లేదా? నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నా ముఖం చూసే నెక్స్ట్ సినిమాలో హీరో కూడా అయిపోతున్నావు రా. అవునరా అదృష్టం. నెక్స్ట్ శోభనం రాత్రి గదిలోకి వచ్చే ముందు పిల్ల ఎదురొచ్చింది అని చెప్పి రాకుండా తెల్లారి రావడాన్ని వాడు చాదస్తాం అనుకుంటున్నాడు. పిల్లు అబ్బా పిల్లి వచ్చింది అబ్బా. మా అన్నయ్య శోభనానికి వెళ్తున్నప్పుడు మాత్రం నల్ల పందడ్డం వచ్చింది. అట్లాంటివి చూడాడు కదా, ఆ పందే ఉంటది లోపట. ఒక్కసారి ఊహించుకో, నువ్వు శోభనం కోసం లోపలికి వెళ్తే నల్ల పంది బెడ్ మీద కూర్చొని అది లోపలికి వెళ్తుంటాడు కానీ పంది వెళ్తుంది. అబ్బా పంది, నేను దీని గురించి ఎందుకు ఆలోచన, లోపల ఉన్నదే పంది. రెడీ నెక్స్ట్. చీతకొలుకుని పట్టుకొని బొట్టు పెట్టుకునే అదృష్టం. చీతకొక చిలుక. సీతాకోక చిలుకాను చీతకొక చిలుక. అరే చీత కాదు. సీత సీత కోక చిలుక. ఇప్పుడు ఫాస్ట్ అను. సీత కోక చిలుక. ఏది ఒకసారి శ్రీముఖి అను. ఆడు చీముఖి అంటాడు. చెప్పు సీతకొక చిలుక పట్టుకొని బొట్టు పెట్టుకుంటే అదృష్టం అంటారు. సీతకొక చిలుక రెక్కని అట్లా అని బొట్టు పెట్టుకుంటే అదృష్టం. నెక్స్ట్ ఫ్రెండ్ గారు వచ్చి నెమ్మలిక తీసుకొచ్చి అరే బుక్ లో పెట్టుకోరా, అరే పొద్దున కల్లా పిల్లలు పెడుతుంది అంటే అనిపిస్తుంది ఏంద్రా నీ చాడస్తావని. సెకండ్ టాపిక్ ఎలాంటి పరిస్థితుల్లో 4-వీలర్ కంటే 2-వీలరే నయ్యం అని అనిపిస్తుంది. అంకుష్. నీ పేరు అంకుష్. పటాస్ చూస్తే అందరూ అయిపోతారు కుష్. చెప్పినా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు, 4-వీలర్ కన్నా 2-వీలర్ బెస్ట్ అన్న. నీ పిచ్చి, నువ్వు 4-వీలర్ లో సౌకర్యాలు నీకు తెలియదు. కూసో. నెక్స్ట్. మై సెల్ఫ్ గౌతమ్. ఎందుకు రా అంత నీరసంగా ఉన్నావు? నిద్ర లేచి వచ్చినావా ఏంది? డల్లుగున్నావు, యాక్టివ్ ఇట్లా ఊగు. ఇప్పుడు ఊక్కుంటా ఆన్సర్ చెప్పు. పెళ్లి పీటల మీకెళ్ళి పెళ్లి కూతురు మంచిగా ఊగాలి. నువ్వు సూపర్ మ్యాన్ రా. అదే కదా మగాడి లక్షణం, జాగలేనప్పుడు ఊగాలి. పైకి ఎవడు ఆపుతాడు చూద్దా. పైకి అది ఊపు. మై సెల్ఫ్ గౌతమ్. అది పెళ్లి పీటల మీకెళ్ళి పెళ్లి కూతురు లివాట్గా పోయినప్పుడు 4-వీలర్ కన్నా 2-వీలరే బెటర్ అనిపిస్తుంది. అవును, ఫాస్ట్ వెళ్ళి వెనక బొంగి స్టేషన్ తాళ వాలుగుతాయి. నెక్స్ట్. లవర్ చేసుకుని బర్ర బైక్ మీద వెళ్తుంటే నీ లవర్ బర్రెనా? టోల్ గేట్ దగ్గర 4-వీలర్ కి అయితే మనీ కట్టొచ్చు. అవును. 2-వీలర్ కి అయితే మనీ కట్టడం అవసరం లేదు. అయితే బర్ర వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. బర్ర ఎట్టెళ్తే ఒకసారి ఇట్రా. ఇది టోల్ గేట్, నువ్వు అట్లా బర్ర ఎట్లా వస్తావు చూపి. ఇప్పుడు నీ వెనక లవర్ కావాలి కాబట్టి సంజయ్. నేనుంటా. పక్కన పిల్లుంది, చల్లని కాలుంది. రే బర్ర రా. సార్ ఇది 2-వీలర్ సార్, 4-వీలర్ కాదు కదా సార్. అందుకొచ్చి మా లవర్ వేసుకొని బయట. ఎవడు అడిగిండ్రా నేను? నెక్స్ట్. పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కారే బెటర్ అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటో చెప్పు. 4-వీలర్ కన్నా 2-వీలర్ బెటర్. నువ్వు ఆన్సర్ చెప్పింది ఏంద్రా? 4-వీలర్. శ్రీముఖిని చూడగానే మైండ్ దొబ్బింది. శ్రీముఖిని ఇప్పుడు నువ్వు ఇంప్రెస్ చేయాలి. ప్రపోజ్ కాదు, ఇంప్రెస్ చేయాలి. ఏ విధంగా ఇంప్రెస్ చేస్తావు చూద్దాం. నేను ఇంత బాగా కవితలు చెప్తున్నాను కాబట్టి నువ్వు కూడా నాకు ఒక కవిత చెప్పు నా పేరు మీద. సచ్చిను ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయి ఏం అడిగితే అది చేయాలి. పాట పాడాలా? పాట పాడు రెడీ.
అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మతిపోయేడే మరి ఉన్నదొక్క చూపురి సాయిబాబా గుడి. కమాన్ రా, నువ్వు పాడగలుగుతావు. కమాన్, అతిలోక సుందరి ఫస్ట్ నుంచి పాడు. రావమ్మ సువాసిని అదంతా కాదు, సింపుల్ గా ఇంప్రెస్ చేయాలంటే నీకోసం 30 డిప్స్ నాన్ స్టాప్ కొడతాడు. రెడీ, కమాన్, జాకెట్ తినా. అన్నయ్య, వెళ్ళి మార్కెట్ అమ్ముకురా పో. 30 కరెక్ట్. పరు నిలబెట్టారా? కానీ నువ్వు చూస్తున్నావు ఒకటి బేబీ, చేస్తున్నంత సేపు నన్ను చూస్తూ చేశాడు కాబట్టి యు డిజర్వ్ ఎ కప్. నా మనసులో అయితే గెలుచుకోలేకపోయావు, కానీ నా మనసు ఈ కప్పులో ఇచ్చిస్తున్నాను నీకు. ఇంట్లో పెట్టుకో, ఓకేనా? కానీ ఒక్క అడ్వైస్, పాటలు మాత్రం పాడకు నాన్న. ఇప్పుడు ఏమీ పీకలేని నా అన్నయ్య పీక నీకు వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ పీకిన ప్రసాద్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నేను వచ్చా మా అక్క పక్క, చెల్లి పక్క. ఇది కూడా దబ్బుతుందనంటే ఇంకా ఏం మిగలేదు. చెల్లమ్మా, జోకు పేర్లేదంటే కొట్టు. సూపర్ అబ్బా, ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన ఉన్నది ఒకటి కంటెంట్ చేయరా స్వామి, నవ్వించరా ప్లీజ్ రా. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క బావా. 3, 2, 1. బేసిక్ గా చెల్లికి బావకి పెళ్ళయింది. బావకి కొంచెం ఆరోగ్యం బాగోగా చెల్లెమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, చాలా సీరియస్ గా ఉందమ్మా మీ ఆయనకి, నేను కొన్ని చెప్తాను, అవి పాటిస్తే మీ ఆయన 1 year లో రికవర్ అవుతాడు. సరే చెప్పండి డాక్టర్ అని చెల్లెమ్మ అడిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మేకప్ వేసుకుని కనిపించుకమ్మా మీ ఆయనకి, ఓకే. తర్వాత 3 పూట్ల భోజనం పెట్టమ్మా ఆయనకి, ఓకే. నువ్వు టీవీ సీరియల్స్ ఎక్కువ చూడకమ్మా, ఓకే. నువ్వు నగలు సీరియల్ గట్రా కావాలని అడగమ్మా, ఓకే. సరే ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ మీ ఆయనకి చెప్పి డిస్టర్బ్ చేయకమ్మా, ఓకే అండి. ఇలా చేస్తే రికవర్ అవుతాడా? ఇలా చేస్తే ఒక 1 year లో మీ ఆయన రికవర్ అవుతారమ్మా చెప్పాడు డాక్టర్. కట్ చేస్తే బయటకు వచ్చినప్పుడు బావ అడిగాడు, శ్రీముఖి డాక్టర్ ఏమన్నారే, మీరు ఎక్కువ కాలం బతకనన్నారు. బావ ఎంకరేజ్ కావాలి. ఏం ఎంకరేజ్ రా? ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? ఇంతకు ముందు జోక్ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇలా పక్కా నవ్వుతారు. సరే బేసిక్ గా ఈ మధ్యలో నాకు మౌనిక పడిపోయింది, తెలుసుగా మీకు ఆ విషయం? అందరూ అంటున్నారు, నాకు కూడా తెలియదు. బట్ చెల్లెమ్మ అయితే వచ్చి వార్నింగ్ ఇచ్చింది, అన్నయ్య అలా అనకన్నయ్య, ఎందుకంటే నా బ్రదర్ కాబట్టి చెప్తున్నానంటే నాకే కొంచెం బాధ అనిపించింది. ఆ పండగ పూట అమ్మాయిని ఎక్కువ ఏడిపించాను కదా, సరే సారీ చెప్దామని చెప్పేసి ఇంటికి వెళ్దామని బావని తీసుకెళ్తే ఇంటికి వెళ్తాను అలా కొడతాడు. బేసిక్ ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తాను, అది ఇంటికి వెళ్తుంది, అప్పుడు నేను క్షమిస్తాను. సరే లెటర్ రాశాను, ప్రియాతి ప్రియమైన నీ ప్రాణ స్నేహితుడు ప్రసాద్ రాయ్ క్షమించు అని రాసి బావకిచ్చి పోస్ట్ బాక్స్ లో వేయమని చెప్పా. సరే వెళ్ళాడు బావ, ఒక హాఫ్ అవర్ వచ్చాడు. రాగానే లెటర్ చేతిలో ఉంది. బావ ఏంటి బావ లెటర్ వేయలేదంటే, అరే పోస్ట్ బాక్స్ కి తాళం వేస్తుందిరా అందుకు వచ్చాను. ఆ జోక్ చెప్పి అర్ధగంట తర్వాత నవ్వుతున్నావు, అది అర్థమైందనే నీకన్నా. మన పెద్దనాన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు భయంకరంగా. ఒక టీ కప్ ఇచ్చి కొడితే వాళ్ళ భార్య పక్కింట్లో ఉన్న ఒక ముసలోడు అద్దం పగిలిపోయింది, ఇంటి అద్దం. మా పెద్దన మంచోడు కదా, వెళ్ళి సారీ చెప్పాలి పదా వెళ్ళి చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారు. సారీ సార్ మీ అద్దం మేము కొట్టుకుని అంటే, సారీ ఏం అవసరం లేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడు. అదేంటి సార్ అంటే, నేను దెయ్యాన్ని ఈ సీసాలో బంధించి ఉన్నాను, మీ వల్ల ఇవాళ రివీల్ అయ్యాను, మీకు 3 వారాలు ఇస్తాను కోరుకున్నాను. ఫస్ట్ మన పెద్దనాన్న పటాసులో ఉన్న జోకులన్నీ పేలాలి, నెలకు నాకు ₹1,00,000 శాలరీ రావాలి. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ 7 వారాల నగలు బంగ్లాలు 1000 మంది పనులు వీళ్ళందరూ నాకు కావాలని. ఓకే ఇప్పుడు 3వ వారం నేను కోరుకుంటాను. సరే కోరుకు
కోరుకోండి, నాకు ఇన్ని వరాలు ఇచ్చారు కదా కోరుకోండి అంటే, నేను చాలా రోజుల నుంచి సీసాలో ఉన్నాను కదా, చాలా ఇబ్బంది అయింది, నాకు మీ వైఫ్ ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఒక 10 ముద్దులు అంటే. సరే ఇంత డబ్బు ఇస్తున్నాడు, ఇంత ఇది ఓకే పెట్టుకోండి అంటాడు. 9 ముద్దులు పెట్టుకుంటాడు. 10వ ముద్దుకి మీరు ఏం చదువుకున్నారని అడుగుతాడు. మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ లో. ఏంటది పోస్ట్ గ్రాడ్యుయేట్? మేము ఇద్దరం గ్రాడ్యుయేట్. ఏంటి గ్రాడ్యుయేట్? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేమిద్దరు. పోస్ట్ బాక్స్ కి తాళం వేసే ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ అనడం నేర్చుకో. మీ ఇద్దరు ఏం చదువుకున్నారమ్మంటే మేము పీజీ చేసాం ఇద్దరు. పీజీ అంటే? పీజీ అంటే అదే పేయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అసలు మీరు ఏం చదువుకున్నారని అడిగితే మేము చాలా పెద్ద చదువులు చదువుకున్నాం, నేను స్టేట్ ఫస్ట్, మా ఆయన ఏమో వరల్డ్ ఫస్ట్. బేసిక్ గా ముసలాడు అంటాడు. అరే నీకని అర్థమవుతుంది అరే ఈ జోక్ సల్లబడిపోయింది చచ్చిపోయింది. ఇప్పుడు వెళ్తుంది, ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. ఏందా మీ పిత్రగాళ్ళు? ఇప్పుడు చూడు అదిరిపోతుంది. లేవా 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుగా ఆయన అడుగుతాడు. గుర్తు చేసి స్టార్టింగ్ ఏమైతుంది? ఆమె ఏమంటదనంటే నెక్స్ట్ 3వ వారం కోరుకో అంటే, నాకు సీసాలో ఉన్నాను చాలా రోజు గ్యాప్ వచ్చింది, మీ భార్య నేను ముద్దు పెట్టుకొచ్చా 10 ముద్దులు అంటాడు. ఓకే ఇన్ని వరాలు ఇస్తున్నావు కదా శాంక్షన్ అన్నాడు భర్త. ఆ అమ్మాయి కూడా శాంక్షన్ ఉంది. ఆ దెయ్యం 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుకి అడిగింది అనమాట, మీ ఇద్దరు ఏం చదువుకున్నారు అని. మేము ఇద్దరు పీజీ. ఇంత ఏజ్ వచ్చి ఇంత చదువుకుని ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయంటే ఎలా నమ్మారు మీరు పిచ్చ మొక్కలారా అన్నాడు. అది దెయ్యం కాదు, ముసలోడు పక్కింటాడు. పాటలు బాగా పాడుతుంటే మా పక్కింటి అమ్మాయి వచ్చి, సార్ మీ పాటలు బాగా పాడుతున్నారు, నేను కూడా పాడతాను అంటే, ఏదో మా పాట పాడంటే, అయ్యో అందరి ముందు పాడలేని సిగ్గు సార్, బాత్రూమ్ అయితే బాగా పాడతాను సార్ అని. సరేనమ్మా అయితే ఈసారి నువ్వు లైవ్ లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నన్ను పిలువ వచ్చి వింటాను అన్న. నీకు రాగాలెందుకే తోటమాలిని వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకం ఎన్నడో. కాదు కదా ఇంకొకటి ఉంది, అదిరిపోద్ది బావా, నువ్వు లేక బావా బాగుంటుంది. బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా చెప్పు. బావా మా చెల్లిని లవ్ చేశాడు, మా డాడీ దగ్గరికి వచ్చాడు, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పన్నా చెప్పు బావా. ఇది బావా చాలా బాగుంటుంది.